డాబా పైన ఎండలో బియ్యం, వడియాలు, కూరగాయ ముక్కలు, పప్పుల్లాంటివి ఆరబెట్టుకుంటే బానే ఉంటుంది కానీ, మధ్య మధ్య పక్షులొచ్చి వాటిని చెల్లాచెదురు చేయకుండా చూసుకోవడం కూడా కష్టం కదూ! ఆ ఇబ్బందిని తగ్గించేందుకు ఇప్పుడు ఫుడ్ డ్రైయింగ్ బ్యాగులు దొరుకుతున్నాయి. అడుగున మెత్తని క్లాత్, దానికి జతగా పైన నెట్ ఫ్యాబ్రిక్ ఉండి జిప్పుతో వస్తాయివి. ఆరబెట్టాలనుకున్న వాటిని ఈ క్లాత్ పైనే చక్కగా పరిచి జిప్ పెట్టేస్తే చాలు. పక్షులు వాలిన పదార్థాలను పాడు చేయకుండా నెట్ క్లాత్ రక్షణగా ఉంటుంది. కాబట్టి రోజంతా ఎండలో ఉంచినా భయపడక్కర్లేదు. ఓవైపు పనులు చేసుకుంటూ మరోవైపు సెల్ఫోన్ స్పీకర్లో పాటలు వినడం సరే. ఓ 5 నిమిషాలు పక్క గదిలోకి వెళ్తే ఆ పాటలు అంత స్పష్టంగా వినపడకపోవచ్చు. అలాగని అన్నిసార్లు ఫోన్ని బ్లూటూత్ స్పీకర్లకు కనెక్ట్ చేయలేం అనేవారి కోసం హారన్ స్టాండ్స్ వస్తున్నాయిప్పుడు. సెల్ ఫోన్ సౌండ్ను రెట్టింపు స్థాయిలో వినిపించేలా డిజైన్ చేసిన ఈ హారన్ స్టాండ్లను ఫోనుకు తగిలిస్తే సరిపోతుంది. ఇయర్ పాడ్స్తో సంబంధం లేకుండా పాటలేంటి, వీడియోలు కూడా చూడొచ్చు. ఎవరైనా ఫోన్ చేసినా హాయిగా మాట్లాడొచ్చు. చిన్నారుల చేతికి కాసిన్ని రంగులతో పాటు ఓ పెయింటింగ్ బ్రష్ ఇచ్చామా హాయిగా కాలక్షేపం చేస్తారనేది ఎంత నిజమో, ఆ రంగులన్నింటినీ తమ దుస్తులపైన పులుముకుంటారనేది అంతే వాస్తవం. తర్వాత ఆ పెయింటింగ్ మరకలన్నీ పోయేలా వాటిని ఉతకడం అమ్మలకు మరో పని. ఆ శ్రమను తగ్గించేందుకు ఇప్పుడు చిన్నారుల కోసం పాలిఈస్టర్తో తయారు చేసిన పెయింటింగ్ యాప్రాన్లు ఉన్నాయి. బ్రష్లు, వాటర్ కలర్స్ పెట్టుకునేలా బుజ్జి బుజ్జి పాకెట్లతో వచ్చే ఈ యాప్రాన్లు పిల్లలకు సులువుగా తొడిగి తీసేలా ఉంటాయి. కోరుకున్న రంగులు, డిజైన్లో ఉండే వీటిని ఆ తర్వాత ఉతుకుతే సరిపోతుంది. వీడియో గేమ్లు ఇష్టపడే పిల్లలు వాటిని టీవీకి కనెక్ట్ చేసుకొని ఆడుకోవాలని సంబరపడటం సహజం. పోనీ అడిగారు కదా అని ఒక్కసారి సరే అన్నామా, ఇంట్లో ఇంకెవ్వరూ టీవీ చూసే వీలు లేకుండా గంటల తరబడి అక్కడే కూర్చుండిపోతారు. ఇలాంటి చిన్నారుల కోసమే మినీ టీవీ గేమింగ్ కన్సోల్స్ వస్తున్నాయి. చిన్న సైజు టీవీ, దానికి జతగా కన్సోల్ ఉండే ఈ సెట్లో పిల్లలు మెచ్చే వీడియో గేమ్లే కాదు, పజిల్స్ కూడా ఉంటాయి. అచ్చంగా టీవీ ముందు కూర్చున్న భావన కలిగించేలా డిజైన్ చేసిన ఈ గేమింగ్ సెట్ను అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటే పిల్లలు కోరుకున్నంతసేపు ఆడుకోవచ్చు.